ఫైనల్‌గా అంటే చాలామందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదేవిధంగా బోన్‌లో కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, అవి రాకుండా ఉండాలంటే అసలు ఏం జేయాలి? హెల్తీ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే సమస్య రాకుండా చూసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సమస్య రాకుండా చూసుకోవడం ఏంటంటే, ఎస్పెషల్లీ మన వెన్ను ఎముకకి సమస్యలు రాకుండా చూసుకోవడం అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. ఎక్సర్సైజ్, యోగా కంపల్సరీ. ఇవన్నిటికీ నాకు టైం లేదు, ఒక అరగంట తక్కువ పడుకోండి పర్వాలేదు, అరగంట వాకింగ్ చేయండి. మీరు కూర్చునే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. 110 degrees కూర్చోండి, 100 to 110 degrees. పూర్తిగా నడుము వెనక ఆనిచ్చి కూర్చోండి, ముందుకు ఒరిగి కూర్చోకండి. అదే పనిగా మొబైల్ గంటలు గంటలు తరబడి చూడకండి. మీరు డెస్క్టాప్ పైన కానీ ల్యాప్టాప్ పైన కానీ పనిచేస్తూ ఉంటే మీ చేతులు రెండు డెస్క్ పైన, ఆర్మ్ రెస్ట్ పైన రెస్ట్ తీసుకొని పనిచేసేలా చూసుకోండి. ముందుకు వంగి ల్యాప్టాప్లో పెట్టుకొని బెడ్ పైన, సోఫా పైన చేస్తా అంటే మాత్రం సమస్యలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. సో వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ అంటే ఊబకాయం రాకుండా జాగ్రత్త పడండి. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. సో, థ్యాంక్ యూ సో మచ్.